గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ ప్లాన్లో 3 ఉంటాయి. నాగపూర్ రోడ్ ప్లాన్, బాంబే రోడ్ ప్లాన్, లక్నో రోడ్ ప్లాన్. అవిటి గురించి డిఫరెన్స్ బిట్వీన్ చెప్తాను. డిఫరెన్స్ బిట్వీన్ నాగపూర్ రోడ్ ప్లాన్. నాగపూర్ రోడ్ ప్లాన్ అనేది ఫస్ట్ 20 years రోడ్ ప్లాన్. ఇది రోడ్ ప్లాన్. నెక్స్ట్ ఇంకొకటి బాంబే రోడ్ ప్లాన్. బాంబే రోడ్ ప్లాన్ అనేది సెకండ్ 20 years రోడ్ ప్లాన్. నెక్స్ట్ లక్నో రోడ్ ప్లాన్. లక్నో రోడ్ ప్లాన్ అనేది థర్డ్ 20 years రోడ్ ప్లాన్. ఇప్పుడు 3 డిఫరెన్సెస్ చెప్తాను నేను. ఫస్ట్ నాగపూర్ రోడ్ ప్లాన్, తర్వాత బాంబే రోడ్ ప్లాన్, నెక్స్ట్ లక్నో రోడ్ ప్లాన్. లక్నో రోడ్ ఓకేనా. ఫస్ట్ దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫస్ట్ 20 years రోడ్ ప్లాన్. బాంబే అనేది సెకండ్ 20 years రోడ్ ప్లాన్. సెకండ్ 20 years రోడ్ ప్లాన్. లక్నో అనేది థర్డ్ 20 years రోడ్ ప్లాన్. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఈ నాగపూర్ రోడ్ ప్లాన్ అనేది 1943 నుండి 1963 వరకు ఈ నాగపూర్ రోడ్ ప్లాన్ని డెవలప్మెంట్ చేసిరు. డెవలప్మెంట్ ఎప్పటి వరకు చేసిరు అంటే 1943లో స్టార్ట్ అయ్యి 1963 వరకు దీన్ని డెవలప్ చేసిరు. దీని పీరియడ్ వచ్చేసి 1961 నుండి 1981. లక్నోదేమో 1981 నుండి 2002 వరకు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెటెడ్ ఏరియా. ఇప్పుడు నాగపూర్ రోడ్ ప్లాన్కి రోడ్ వేయడానికి ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు. ఇంతవరకు ఏరియా డెన్సిటీలో మనం రోడ్ వేయాలని. నాగపూర్ దానికి టార్గెటెడ్ ఏరియా ఆఫ్ రోడ్ డెన్సిటీ. టార్గెటెడ్ ఏరియా ఆఫ్ రోడ్ డెన్సిటీ ఆఫ్ ఎంత అంటే 16 km/100 square kilometer. దీనికి టార్గెటెడ్ ఏరియా అనేది డబుల్ చేసేట్టు. టార్గెటెడ్ ఏరియా డబుల్ ఎంత అంటే 32 km/100 square meters. దీనికి టార్గెటెడ్ ఏరియా ఎంత అంటే 82 km/100 kilometer square. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే ఈ నాగపూర్ రోడ్ ప్లాన్ అనేది డివైడెడ్ ఇంటూ 5 categories. డివైడెడ్ ఇంటూ 5 categories. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ హైవేస్. ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ హైవేస్. సెకండ్ వన్ వచ్చేసి స్టేట్ హైవేస్. థర్డ్ వన్ వచ్చేసి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. నెక్స్ట్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి విలేజ్ రోడ్స్. ఇలా విలేజ్ రోడ్స్ ఇట్లా నాగపూర్ రోడ్ ప్లాన్ అనేది ఇలా 5 రోడ్స్గా డివైడ్ అయిపోయింది. బాంబే రోడ్ ప్లాన్ అనేది రోడ్స్ ఉన్నాయి అందులో, కానీ ఎక్స్ప్రెస్ వేస్ అనేవి ఇంక్లూడ్ చేసిరు. బాంబే దానిలో ఎక్స్ప్రెస్ వేస్ అనేవి ఇంక్లూడ్ చేసిరు. ఎక్స్ప్రెస్ వేస్ ఇంక్లూడెడ్. తర్వాత లక్నో రోడ్ ప్లాన్ అనేది
త్రీ కేటగిరీస్లలో డివైడ్ అయింది. ప్రైమరీ అంటే ఎక్స్ప్రెస్ వేస్ను నేషనల్ హైవేస్. నెక్స్ట్ సెకండరీ దానిలోనేమో స్టేట్ హైవేస్ను మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. నెక్స్ట్ ట్రీటరీ దానిలోనేమో అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ను విలేజ్ రోడ్స్. ఇవి రెండు అనేవి ఇంక్లూడ్ చేసారు. లక్నో రోడ్ ప్లాన్ అనేది ఇలా 3 కేటగిరీస్లలో డివైడ్ అయిపోయింది. బాంబే దానిలో ఎక్స్ప్రెస్ వేలు ఇంక్లూడ్ చేసారు. సో ఇలా అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ నాగపూర్ రోడ్ ప్లాన్లో వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని అచీవ్ చేసారు. కానీ ఈ రోడ్స్ వేసినప్పుడు నెట్వర్క్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. బాంబే రోడ్ ప్లాన్లో ఏవైతే రోడ్స్ వేసారో వీటిని ఎక్స్పాండ్ చేసారు, ఇంప్రూవ్మెంట్ చేసారు. కానీ కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. లక్నో రోడ్ ప్లాంట్లో అదేంటి ట్రాన్స్పోర్టేషన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి టౌన్స్లలో, విలేజెస్లలో అని చెప్పేసి ఆలోచన. ఇలా ఈ 3 డిఫరెన్సెస్ అనేవి నేను చెప్పాను. నాగపూర్ రోడ్ ప్లాన్, బాంబే రోడ్ ప్లాన్, లక్నో రోడ్ ప్లాన్. నా యూట్యూబ్ ఛానల్లో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.